కొత్త టీచర్లకు శిక్షణ తప్పనిసరి అనే ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ఏబిఎన్ న్యూస్ పేపర్లో ఈరోజు ప్రచురించడం జరిగింది. అయితే ఈ యొక్క న్యూస్ అనేది మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి అప్డేటెడ్ న్యూస్ అండి. నరసనపేట సెప్టెంబర్ 30 చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి ద్వారా ఇటీవల ఎంపికైన కొత్త టీచర్లకు శిక్షణ తప్పనిసరి అని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు గారు ఆల్రెడీ ప్రెస్ మీట్లో వెల్లడించడం జరిగింది. ఈ యొక్క విషయం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. అయితే పూర్తి చేసిన వారికి మాత్రమే నియామక పత్రాలు ఇస్తారు, అలాగే నియామక ఉత్తర్వులు కూడా జారీ చేస్తారు, స్పష్టం చేసిన విద్యాశాఖ డైరెక్టర్. అయితే ఈ యొక్క జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో 3 నుంచి ప్రారంభం కానుంచా శిక్షణ తరగతులు మనకి ఇవ్వడం జరిగింది. అయితే 4 కేంద్రాల్లో అయితే శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. మెగా డిఎస్సి ద్వారా జిల్లాలో ఎంపికైన 534 మంది కొత్త టీచర్లకు ఈ నెల 3వ తేదీ నుంచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందనేసి మనకి డిఈఓ గారైన రవికుమార్ సార్ తెలిపారు. వీరి కోసం జిల్లా కేంద్రంలో 4 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విశ్వవిజేత జూనియర్ కాలేజ్, అలాగే గ్లోబల్ స్కూల్, అలాగే గొంటివీధి మున్సిపల్ స్కూల్తో పాటు మరొక పాఠశాలలో శిక్షణ అందిస్తామన్నారు. శిక్షణ కేంద్రాలను ఉదయం 7 గంటలకే చేరుకోవాలని, ఆయా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కూడా ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. అయితే శిక్షణ పూర్తి చేసిన తర్వాతే వారికి నియామక పత్రాల ఉత్తర్వులు జారీ చేస్తామని ఇటీవల జిల్లా విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మనకి విజయరామరాజు గారు అయితే పేర్కొనడం జరిగింది. అయితే ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అయితే కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం కానుంది. ఏదైనా కారణంతో శిక్షణకు మినహాయింపు కోరితే అనుమతించాలని, వారి కోసం తర్వాత మళ్ళీ శిక్షణ ఇస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాలల్లో ఖాళీలు అయితే తెలుసుకొని వివరాలను అప్లోడ్ చేయాలని విద్యాశాఖ అధికారులు కూడా ఆదేశించారు. అయితే ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏ స్కూల్లో వేకెన్సీ ఉన్నాయి, ఏ యొక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయనే విషయం మొత్తం కూడాను ఈ జిల్లాకు సంబంధించినటువంటి డిఏఓ గారు అయితే కన్సర్న్ చేసి ఇది మనకి హెడ్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. అయితే కొత్త టీచర్లకు శిక్షణ తప్పనిసరి చూసుకున్నట్లయితే కొత్త వారిని నియమిస్తామని తెలిపారు కదా. ఈ ఏడాది జూన్లోనే జరిగిన బదిలీల్లో భాగంగా ఏదైనా పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులంతా బదిలీలు కోరి ఇంకా రిలీవర్ కాని కారణంగా అక్కడే పనిచేస్తుంటే అలాంటి చోట కొత్తవారిని మొదట నియమించాలని ఆదేశించారు. కేటగిరీ 3, 4 ప్రాంతాల్లో ప్రాధాన్యత క్రమంలో నియమించాలని విజయరామరాజు గారు అయితే చెప్పడం జరిగింది. అయితే సెప్టెంబర్ 30 నాటికి ఖాళీలను పెరుగులోకి తీసుకోవాలని, ఆన్లైన్లో ఈ వివరాలను కూడా అప్లోడ్ చేయాలని విద్యాశాఖ అధికారులకు అయితే ఆదేశించడం జరిగింది. అయితే నేడు ఎంఈఓలతో సమావేశం జరుగుతుంది. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం మండలం విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు డిఈఓ రవికుమార్ చెప్పారు. అయితే మండలాల్లో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీల వివరాలను సేకరించి ఎంఈఓలో రావాలని ఆయన ఆదేశించారు. 3, 4 కేటగిరీ ప్రాంతాల్లో అలాగే ఖాళీలు, అలాగే పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు లేని పాఠశాలను గుర్తించాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఎంఈఓ గారి మీటింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఏ స్కూల్స్లో వేకెన్సీ ఉంది, ఎవరైతే రిలీవ్కి రెడీగా ఉన్నారు, వీళ్ళ యొక్క సమాచారం మొత్తం కూడా సేకరించిన తర్వాత ఈ యొక్క సమాచారం అంతా కూడా మనకి హెడ్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది మంగళగిరి. అయితే అక్కడ వాళ్ళు అది చెక్ చేసేసి వేకెన్సీ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. తర్వాత మనకి ట్రైనింగ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్లోనే మనకి వెబ్ కౌన్సిలింగ్ అనేది ఆ 9, 10 తేదీల్లో జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఈ యొక్క ఇది వెబ్ కౌన్సిలింగ్లో జరుగుతుందా, మాన్యువల్గా జరుగుతుంది, ఇంకా క్లారిటీ అనేది రావట్లేదండి. ఈ యొక్క వేకెన్సీ లిస్ట్ వచ్చినాక మనకి వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుందా లేకపోతే మాన్యువల్గా జరుగుతుందా అనేసి విషయం చూడాలి. అయితే మనం ఆల్రెడీ ఏబిఎన్లో ఆల్రెడీ మాన్యువల్గా జరుగుతుందని ఈ యొక్క ఆర్టికల్స్ అయితే ప్రచురించారు. చూద్దాం ఏదైనా కూడాను. అయితే వేకెన్సీ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వాల్సిన అవకాశం ఉంది.